నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. ఇవి చాలా ప్రధానమైన మంత్రాలు. ఒకటి కృతయుగంలో మంత్రము ఓం నమో నారాయణాయ, ప్రహ్లాదుడు చేశాడు. ఒకటి ధ్రువుడు చేశాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని. ఒకటి ఆంజనేయ స్వామి ఎప్పుడు శ్రీరామ జయ జయ రామ అని విశేషం. కలియుగంలో కలి సంతోపనిషత్తులో చెప్పబడిన మంత్రము హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే అని విశేషం. ఎందుకంటే భగవంతుడి యొక్క నామాన్ని స్మరించడం ప్రధానమని. ఏ నామము స్మరించాలి అని అంటే, ప్రపంచంలో అన్నీ మంచివే. మీ పెద్దలు, మీ గురువు గారు మీకు ఏదో ఉపదేశం చేశారో దాన్నే మనము అమలు పరచుకోవచ్చు, ఫాలో కావచ్చు. అది విశేషం ఇక్కడ. అంటే గాడ్ ఈజ్ ఫ్రీ అవైలబుల్, నాట్ కమర్షియల్ అని. భగవంతుని కొనే వస్తువు కాదు అది, భగవంతుని స్మరించాలి అని విశేషము. రెండోది శరీరము అంటే కాయమని. శరీరంతో మంచి పనులు చేయాలి. ఏం చేయాలి? అమ్మా నాన్న సేవ చేయాలి, అత్తామామ సేవ చేయాలి, అనాథలను ఆదుకోవాలి, రోడ్ల మీద రాళ్ళుంటే తీసేయాలి, చెట్లకు నీళ్లు పోయాలి, పశుపక్షాలు ధాన్యం వేయాలి. ఇట్లా హైంసో పరమావధులని ఆచరించాలి. మనసులో భగవన్ నామస్మరణ చేయాలి. అనన్య చింతయంతో ఏ జనాహ పర్యుపాసతే తేషాభినిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యమని. టు దోస్ హూ ఆల్వేస్ రిమైన్ ఆబ్జెక్ట్ ఇన్ మై మెడిటేషన్ ఐ బ్రింగ్ ఫుల్ పీస్ అండ్ సెక్యూరిటీని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు భగవద్గీతలో మీ ఎవరికి ఏ గురువు గారు ఏం చెప్పారో దాన్ని ఫాలో కావడం విశేషం. ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి విశేషం. అటువంటి విషయాల్లో జగమంతా రామమయం అన్నట్టుగా సచ్ ఏ పర్ఫెక్ట్ కింగ్, ఫెయిత్ఫుల్ సన్, ట్రూ హస్బెండ్, రియల్ ఫ్రెండ్, నోబుల్ ఎనిమీ లైక్ శ్రీరామ వీ కెనాట్ సీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని శ్రీరామ శ్రీరామయ్యని ఏ మానవుడు ఏర్పడలేని మధ్యలో ఆ రామ విభుడు గెలిచిన కారాకులుంట్లు కర్మూడులు విశేషము. అటువంటిది రామనామ మంత్రము. అందుకే ఒంటిమిట్ట రామాలయములో ఒంటిమిట్ట రాముల వారి దగ్గర భగవన్నామస్సున పలికిస్తుంటారు అర్చక స్వాములు భక్తాలు అందరితో. ఎందుకంటే ఆ క్యూ లైన్ లో వివిధ ప్రాంతాల వాళ్ళు, వివిధ దేశాల వాళ్ళు, వివిధ రాష్ట్రాల వాళ్ళు, వివిధ లాంగ్వేజ్ భాష వాళ్ళు, వివిధ కులస్తులు ఉంటారు. అందరూ ఒకటే నామాన్ని పలకడం ద్వారా మన అందరి యొక్క కోరికలు ఫలిస్తాయని విశేషం. అంటే గోష్ఠి అంటారు. గోష్ఠి అంటే సమూహము అని. అంటే గోష్ఠిలో సమూహంలో చేసే కార్యక్రమాలు నెరవేరుతాయట. అందుకే అందరం కలిసి 10 మంది కలిసి చేయాలి ఒక పని అని విశేషం. దాన్ని సమైక్యత దృష్టితో చేయాలి. సమైక్య అంటే ఎలాబరేట్ మైండ్ అని, విశాలమైన హృదయం అని, అది విశేషము. ఈ విధంగా భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉండాలి విశేషము. ఇక మంచి పనులు చేస్తుండాలి కాయంతో, ఈ శరీరంతో, అది విశేషమైతే. ఇప్పుడు గొప్ప మంత్రమేది, గొప్ప దేవుడు, గొప్ప గురువు అన్నప్పుడు కానీ ఎవరు మీకు అనాదిగా వస్తున్నారో దాన్ని స్వధర్మము శ్రేష్టమైనది, పరధర్మం భయంకరమైనది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఎవరికి ఎవరు అనుసంధానం చేస్తున్నారో దాన్ని అట్టే కంటిన్యూ చేసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రపంచంలో అన్నీ మంచివే విశేషం. దాన్ని అంటారు కాన్ఫిడెన్స్ ఇస్ గాడ్ అని. అంటే నమ్మకం ఒక దేవుడైతే, తర్వాత పాజిటివ్ థింకింగ్ ఇస్ గాడ్. అంటే మంచి ఆలోచన సరళే దేవుడు అనమాట. మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు రానే కూడదు జీవితంలో. అది ఒకటైతే. రెండు, ప్రతి ఒక్కరూ ప్రాతకాలన 4 నుంచి 4:30 లోపల, అంటే 5 లోపల నిద్ర లేచి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అది నిద్ర లేవాలి. ప్రాతకాలనే లేచి ఓం నమో నారాయణాయ అనుకొని 1 లీటర్ నీళ్లు తాగాలి. ఓం నమో నారాయణాయ అనుకొని తదనంతరము 24 సార్లు గుంజులు తీయాలి. సిట్ అండర్స్టాండ్ అని గుంజులు 24 సార్లు తీయాలి. తర్వాత ఒక పిరిగడ ధాన్యము బయట పక్షులకు వేయాలి. పక్షులు కిలికిల రావాలి, వినపడుతుంటాయి. అప్పుడు పక్షులకు ధాన్యం వేయాలి. అది ఒకటోది. రెండోది, బయట నీళ్లు పెట్టాలి బకెట్లో. ఆవులు, ఎనువులు, జంతువు తాగడానికి మిద్ది మీద నీళ్లు పెట్టాలి పక్షుల కోసము. అది రెండోది. మూడోది, బయట కుక్క కనపడిన అన్నం వేయాలి, పిల్లికి అన్నం వేయాలి, ఆవుకు ఆకులు పెట్టాలి. అట్లా మనకు కనపడితే ఆ సేవ చేయాలి. నాలుగోది వచ్చేసి మన ఇంట్లో అమ్మా నాన్న అత్తామామ సేవ చేయాలి. ఐదోది, మనం సహనము, ఓర్పు, వినయము, వినమ్రత, ఔదార్యం కలిగి ఉండాలి ఎప్పుడు మన హృదయం అంతా. దాన్నే విష్ణు చింతనే మానసిక స్నానం అని ఎప్పుడు భగవంతుడి నామాన్ని, విష్ణు యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అందుకే చెప్తారు ఆర్త విషిన్న శిలస్సబీర గోరీశ వ్యాధీశ వర్తమాన సంకీర్తనారాయణ శబ్దమాత్ర విముక్త దుఃఖ సుఖినోభవంతోని ఓం నమో నారాయణాయ అని మనం 1 లీటర్ నీళ్లు తాగడం ద్వారా, 24 సార్లు గుంజులు తీయడం ద్వారా ఎటువంటి రోగాలు రావు. హార్ట్ అటాక్ కానీ, ఫెరాలసిస్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఏమీ రావు. అంత ఆరోగ్యంగా ఉంటారు, పరిపూర్ణంగా ఉంటారు. అది విశేషము. ఈ చెప్పిన 5 పాయింట్లు మనం ఆచరించాలి. ప్రతి ఒక్కరు ఆచరించాలి. ఈ ఆచరించడానికి ఏ కులం అయినా పర్వాలేదు, ఏ మతం అయినా పర్వాలేదు. ఎందుకంటే ఆకలికి ఆహారము, దాహానికి నీళ్లు, కంటికి నిద్ర అందరికీ ఒకటే ప్రపంచం అంతా. దాన్నే రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. ధర్మమే రాముడు అన్నమాట. ఏంటి ధర్మము? అమ్మా నాన్న సేవ చేయడం ధర్మము, పెద్దలను గౌరవించడం ధర్మము, అహింసో పరమాధర్మ అని పాటించడం ధర్మము, రుజుమార్గంలో పయనించడం ధర్మము.
ఈ ధర్మాలు అందరికీ కావాల్సిందే. ఇది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కువా, బౌద్ధ అవసరం లేదు, అందరికీ ఈ ధర్మాలు కావాల్సినవి. ఇవి కనీస ధర్మాలు, ప్రతి ఒక్కరు పాటించాల్సినవి. అందుకే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే ప్రభు విష్ణవే అని చెప్పారు విష్ణు శాస్త్రంలో. అంటే విష్ణువు తన వివిధ రూపాలు ఉన్నాడు, వాళ్ళ యొక్క కోరిక మేరకు, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ నమ్మకం మేరకు ఉన్నాడు. రాముడిగా కనపడుతున్నాడు, కృష్ణుడిగా కనపడుతున్నాడు, గణపతిగా కనపడుతున్నాడు. తర్వాత వాళ్ళ ఇష్టదేవాన్ని ఎవరు స్మరిస్తున్న ఆ కులస్తులు ఆ రూపంలో కనపడుతున్నాడు. ఉండేది ఒకటి విష్ణు అని. విష్ణు అంటే వ్యాపకుడు అని అర్థం. అక్కడ విష్ణు అంటే ఏదో శంకుచక్ర నామాలని కాకుండా వ్యాపించి ఉండడము, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు మహావిష్ణువు ఒకడు అని. దాన్నే జగమంతా రామమయమని ఈ యొక్క ఆచరణ విధానము రాముడిలాగా ఉండాలి. రామో విగ్రహాన్ ధర్మ అని ఆ రాముని యొక్క ఆచరణ తీసుకొని మనము ఏక ప్రతిభలుగా ఉండడము, మనము నిజ జీవితంలో రుజు ప్రవర్తనగా ఉండడమే అనమాట. అది దాన్ని మనం పోయేది రైట్ వే ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి. దాన్ని పాజిటివ్ థింకింగ్ అంటారన్నమాట. అది విశేషము. ఇదంతా ఒకటైతే రెండోది జ్ఞానము ప్రధానమని. ఏ జ్ఞానము అని విశేషం ఇక్కడ. ఏ జ్ఞానం అంటే రెండు రకాల జ్ఞానం ఉన్నాయి. ఒకటి భౌతికము, రెండు అంతర్గతము. భౌతికం ఏంటి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సాఫ్ట్వేర్, ఇంటర్నెట్, ఏదో శ్రీహరికోట రాడార్ కేంద్రం ఏమైనా కావచ్చు. అవన్నీ భౌతిక జ్ఞానాలు. అవి ఉదర పోషణార్థం కావచ్చు, లేకుంటే మంచిగా సమాజ శ్రేయస్సుకు కావచ్చు. అవి ఒకటి. రెండు అంతర్గత జ్ఞానం ఉండాలి. అదేంటంటే నేనేమిటి, నేను ఎందుకు వచ్చాను, కష్టాలు ఎక్కడ, సుఖాలు ఎక్కడ, నా ప్రయాణం ఎడిపోతుంది తెలియజేయబడుతుంది మన లోపల. అప్పుడు మనం కష్టాలు వచ్చి భయపడం. ఈ కష్టాలు నాకే కాదు, గతంలో ఎంతో మంది అనుభవిస్తున్నారు అనే మనలో ఒక స్టెబిలిటీ, ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. అప్పుడు ఎవరే కానీ సూసైడ్ చేసుకోరు, ఆత్మహత్య చేసుకోరు. ఎందుకంటే అంతర్జ్ఞానం వచ్చినప్పుడు వాళ్ళలో కాలంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కాలం ద్వారా అన్ని పరిష్కారం అవుతాయని ఒక భావన, ఒక దృఢ సంకల్పము లోపల భగవంతుడు భావగ్రహిత జనార్దన అని, ఆ భావగ్రహిత జనార్దని మన భావాలకు తింటుగా జనార్దులు ఒక స్తరణోపాయం ఇస్తాడు. అందుకని మనం కాలంలో అన్ని పరిష్కారం అవుతాయి. మనము టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు, మనం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మనం రైట్ వేలో పోతుండాలి, మన పనులు ఖచ్చితంగా తీరుతాయి. అది ఇక్కడ విశేషము. అందుకే ఒంటిమిట్ట రామాలయంలో భక్తాలకు అందరికీ కానీ ఇక్కడ రంగస్థలం మండపంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ వాళ్ళలో ఒక హృదయానందాన్ని కలిగజేస్తూ ఇవన్నీ చేసే కారణం ఏమంటే లోపల శ్రీరాముల వారు ప్రవేశిస్తాడు, చెప్పేవాళ్ళలో ప్రవేశిస్తాడు, వినేవాళ్ళలో ప్రవేశిస్తున్నాడు. చెప్పేవాడు తనే, వినేవాడు తనే, అంతా తనే ఉన్నాడు. అదే అక్కడ విశేషం ఇక్కడ. అందుకే ఒంటిమిట రామాలయ దర్శనానికి వచ్చిన భక్తులందరికీ ఒక ఆధ్యాత్మిక ఒక భావన, ఏ క్షేత్రంలో లేని ఒక భావన ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అదే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నక్షత్ర వనం ఏర్పాటు చేశారు, తర్వాత రాశి వనం ఏర్పాటు చేశారు. ప్రతి నక్షత్రానికి ఒక దాని యొక్క సంస్కృత నామము, తెలుగు నామము, బొటానికల్ నామం అయితేనేమి, తర్వాత ఆ నక్షత్రాన్ని బట్టి ఒక మూల మంత్రము, ఇవన్నీ వాళ్ళు ప్రవేశపెడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ రాశిని బట్టి అక్కడ మన పిల్లకాయలు భక్తితో పాటు జ్ఞానాన్ని, రేపు పొద్దున ఎంబీబీఎస్ సీటు రావాలని కానీ బొటానికల్ నేమ్ తెలుస్తుంది, భక్తితో పాటు జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే ఏ పని చేస్తున్నా కానీ మనము భగవంతుని అనుసంధానం చేసుకున్నట్టుగా ఇక్కడ భక్తితో పాటు జ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. అందుకే ఇక్కడ మనకు ప్రతి విషయం తెలియజేయబడుతుంది అన్నమాట ఇక్కడ విశేషము. అదే కాకుండా ఉదయం ప్రాతకాలంలో ఈ యొక్క షోడోపచార పూజలతో పాటు పురుష సూక్తము, విష్ణు సూక్తం అయితేనేమి, సామూహిక విశ్వశాస్త్ర పాలనలు అయితేమి, హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్ష స్తోత్రము, ఆదిత్య హృదయము, ఇవన్నీ జరిగినప్పటికీ సాయంకాలంలో ఉదయం జరిగిన కార్యక్రమాలను ఆ యొక్క పండుగ విశిష్టను ప్రవచన రూపంలో ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి పండుగ దాని ఇక్కడ తెలియజేయబడతా ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వర్ణ పుష్పార్చన ప్రతి ఆదివారము 8:30 ఏర్పాటు చేశారు. దానికి ఆన్లైన్ టికెట్లు కానీ ఉన్నాయి, టెంపుల్ కానీ తీసుకోవచ్చు టికెట్లు. అట్నే శనివారం అభిషేక టికెట్లు ఉన్నాయి, కళ్యాణం టికెట్లు, పౌర్ణమి కళ్యాణ టికెట్లు కానీ ఉన్నాయి ఇక్కడ విశేషము. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో కానీ భక్తులకు ప్రవచన రూపంలో ఆ పూజ తంత్రము చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ ప్రవచనం ద్వారా మన యొక్క సందేహ నివృత్తి మనకు తెలియకుండానే నివారణ అయిపోతుంది. అది ఇక్కడ విశేషము. అటువంటి క్షేత్రం ఒంటిమిట్ట రామాలయం అన్నమాట. ఈ దేవాలయానికి వాల్మీకులు సుబ్బారావు గారికి అభినాభావ సంబంధం ఉంది. అతనికి ఆంధ్ర వాల్మీకి అని టైటిల్ బిరుదు ఇచ్చారు, ఆంధ్ర వాల్మీకి అని. ఏ విధంగా వాల్మీకి యొక్క భావాలను ఎక్కడే గాని పక్కకు తప్పకుండా వాల్మీకి భావాలతో రాస్తూ తన యొక్క ప్రమేయాన్ని పక్కన ఒక 10 రూపాయలు ఒక ఫ్లవర్ గుర్తు పెట్టి సపరేట్ గా మళ్ళీ రాయడం జరిగింది. దాన్ని మందరము అంటారు. వాల్మీకులు సుబ్బారావు గారు 108 సార్లు ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని ఇక్కడ పారాయణం చేసి 1008 దివ్యతీర్థాలతో ఇక్కడ శాస్త్ర అభిషేకం చేశాడు. ఆ రోజు ఒక ట్రైన్ వ్యాగన్ కే ఒక బియ్యం బస్తాలు అయితేనేమి దాన్ని వచ్చి ఎంతో మంది ప్రజలు, కొన్ని లక్షల మంది ప్రజలు ఆనాడు రైలు వచ్చేసి ఇక్కడ కార్యక్రమం పాల్గొన్నారు. అది విశేషము. అక్కే కాకుండా ఆంధ్ర వాల్మీకులు సుబ్బారావు గారు సతీహిత చర్య, పతిహిత చర్య, కుమారహిత చర్య, గర్భిణీహిత చర్య, వైదవ్య ధర్మచర్య, ఆర్యకథానిధి, టెంకాయ చిప్ప శతకము, ఎన్నో పుస్తకాలు రాశాడు. ఎన్నో పుస్తకాలు రాసి ఇక్కడ రాముల వారి దగ్గర ఇక్కడ భక్త శ్రీ ఒక మ్యాగజైన్ ఒంటిమిట్ట రామాలయం నుంచి రిలీజ్ అయింది 1920లో, 1920లో.
భక్తిని. అది కానీ ఇప్పుడు కానీ గుంటూరు జిల్లా అంగలకుదురు నుంచి తెనాలి దగ్గర అంగలకుదురు ఆశ్రమం నుంచి భక్తి పుస్తకం ఇప్పుడు కానీ వస్తుంది. ఇప్పుడు అది 5వ పీఠాధిపతి రామానుజ దాస స్వామి వారు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్ర వాల్మీకి వావికుడు సుబ్బారావు గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది మంత్రం మీద ప్రవచనము. అటువంటి ఒంటిమిట్ట రామాలయానికి ఎంతో ఘనకీర్తి ఉన్నదన్నమాట. ఇక్కడే మహాకవి బొమ్మెల పోతనామాత్రుల వారు భాగవతం రాస్తూ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంతాపారభూతదయను తాపసమందార నాకు దయచేయగదే. ప్రపంచంలో ఇది అన్ని మతాల వారు కులాల వారు నేర్చుకోవచ్చు ఈ పద్యాన్ని. ఎందుకంటే ఇది సమైక్యతతో కూడిన పద్యం. ఇది నీ పాద కమల సేవయు అంటే భగవంతుని యొక్క పాదాల యందు మన మనసు ఉండాలట. ఆ భగవంతుడు ఎవరు మీ ఇష్టం. 2 నీ పాదార్చకులతోటి నెయ్యమును మనం బస్సులో పోతున్నా ఆఫీసులో కూర్చున్నా మన ఇరుగు పొరుగు వారు ఎటువంటి వాళ్ళు ఉండాలి, ఒక భగవంతుని కథ చెప్పేవాళ్ళు ఉండాలి. రాముడి కథలో కృష్ణుడి కథలో భగవంతుని కథ చెప్పేవాళ్ళు స్నేహితులు ఉండాలి. వాళ్ళ మీద సారీలు వీళ్ళ మీద సారీలు చెప్పి మనశ్శాంతి లేకుండా బీపీ షుగర్ పెంచకుండా భగవంతుని కథ చెప్పే స్నేహం చేసుకోవాలట. అపారమైన భూతదయును అంటే ప్రతి ప్రాణిని భగవంతుడు చూడాలి. హైంసో పరమోదరాన్ని ఎవరిని హింసించకుండా మనం సుఖంగా ఉన్న అట్లా అనుకుంటున్నామో ప్రతి మనిషి అట్లా కోరుకుంటాడు. కాబట్టి ఎవరిని మనం పరితు మాట అనకుండా అపార భూతదే కలిగి ఉండాలట. తాపసమందారణ కుదయసేగదే అవి కలిగిన కోరుకోవాలట. దీన్నే మనం భౌతికతలో ఫలాపేక్ష రహితంగా ఉండాలంటారు కృష్ణుడు. మనం భగవంతుని ఫలాపేక్ష రహితంగా ప్రార్థించాలని. ఇక ఫలాపేక్ష రహితంగా ప్రార్థిస్తున్నాం. ఈ 3 ఇవ్వు అని 2 సమానవాడికి 2 ఈక్వల్ చేయడానికి. అదే అలా విశేషము. ఎందుకంటే ఒక దీపంని మనం గాలికి ఊకుండా పెట్టలేము, అట్లా కోరికలు కోరకుండా ఉండలేము. ఆ దీపం ఊతా ఉంటుంది, అగ్గేసాము ఈ పక్క ఒక గ్లాసు ఆ పక్క ఒక గ్లాసు ఈ పక్క గ్లాస్ పెడతాం, అప్పుడు సైలెంట్ అయిపోతుంది. అట్లాగే కోరికలు కోరకుండా ఈ కోరికలు కోరుతున్నాం. నీ పాద కమల సేవయు అని ఒక అర్థం పెట్టాం. ఇట్లా మనసు స్థిరమైపోతుంది ఈ పద్యం ద్వారా. ఈ పద్యం అందరూ నేర్చుకోవచ్చు. ఈ పద్యము ఎక్సలెంట్ దాస ప్రవృత్తిది. ఈ పద్యం అటువంటి మహోన్నత పద్యం ఇది. ఈ పద్యమే ప్రతి దేవాలయంలో అనుసంధానం చేసుకోవాలి ఈ పద్యాన్ని. ఎందుకంటే అటువంటి యొక్క శ్రేయోదాయకమైన అద్భుతమైన మీనింగ్ ఉన్న పద్యం ఇది, అర్థం ఇచ్చే పద్యం ఇది. ఈ పద్యాన్ని సాయం చేయాలి. ఎవని చేతి నించు జగమెవ్వని లోపల నుండు ఎవడు ఎందుడెందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మదిలో ధర్మము దానైన వాడెవ్వడు అని ఆత్మభవు ఈశ్వరుడే శరణంబు బెడదన్. ఆ భగవంతుని ప్రార్థించాలట. అది విశేషం. అటువంటి పోతన భాగవతం రాసిన క్షేత్రం ఒంటిమిట్ట రామాలయము. ఇది అయోధ్య కేంద్ర పురావస్తు శాఖలో ఉంటే ఒంటిమిట్ట రామాలయం కానీ కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది అనమాట. అందుకే దీని 2వ అయోధ్య, సౌత్ అయోధ్య అని చెప్పుకోవచ్చు. అదే కాకుండా పూర్వకాలంలో వావికవి సుబ్బారావు గారు 1920లో ఇక్కడ అన్న సంతర్పణ చేసేవారు బాటసారులకు. ఇప్పుడు రామకుటీరం ఉంది, దాంట్లో అన్న సంతర్పణ అంటే ఇట్లా కాశీ నుంచి అయోధ్యకు పోతూ శ్రీరంగం పోతూ, శ్రీరంగం నుంచి అయోధ్యకు పోతూ, కాశీ నుంచి శ్రీరంగం పోతూ, ఇట్లా రామేశ్వరం పోతూ యాత్రికులు ఒంటిమిట్ట రామవారిని దర్శించి ఇక్కడ వావికుడు సుబ్బారావు అన్న సంతర్పణ చేసేవారు. ఇక్కడ బస చేసేవాళ్ళు యాత్రికులు. భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు మతాలు చెప్పేదే రామాలయం. ఇక్కడ ముస్లింస్ రాములవారు దర్శిస్తుంటారు. ప్రతి శుక్రవారము బ్రహ్మోత్సవాల ఏకాంత సేవలో ముస్లింస్ దర్శిస్తుంటారు. దానికి ఏంటి కారణం అంటే పూర్వకాలంలో ఇక్కడ 15వ శతాబ్దంలో ప్రాంతంలో కావచ్చు సిద్ధోటం కోట ఉంది. సిద్ధోటం కోటకు ఇమాం బేగ్ నవాబు పరిపాలన చేసేవాడు. ఇమాం బేగ్ అతను ఆ కాలంలో గుర్రం మీద పోయేవాళ్ళు. అతను ఇట్లా గుర్రం మీద రాయంపేటకు పోతూ ఇట్లా చెరువు కట్ట మీద గుర్రాన్ని ఇల్లు లాపుకొని చెరువులో ఈ బయట రామాలయంలో వసారా ఉందన్నమాట, వరండా వసారా, అక్కడ కూర్చొని భోంచేస్తుంటాడు ఇమాం బేగ్ బావి. అప్పుడు గ్రామ ప్రజలు బయట పులిగితం ఆడేవాళ్ళు. చదరంగం పులిగితం అంటారు. మేక పుల్లు ఆడుతూ ఉంటూ వాళ్ళు డిస్కస్ చేసేవాళ్ళు. భగవంతుడు ఉన్నాడు లేడని వాళ్ళ మాట్లాడుకుంటుంటే ఇమాం బేగ్ చెవున పడుతుంది. అప్పుడు ఇమాం బేగ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ రాములో భగవంతుడు ఉన్నాడా అంటాడు. ఇక్కడ రాములవారు ఉన్నారండి, పిలిస్తే పలుకుతాడు అని చెప్తారు. అది నిజమా అని ఆశ్చర్యచక్తుడై అతను గుడి వాకిలి వేసిన ఆ టైంలో 12:30 మధ్యాహ్నం. అప్పుడు అతను వాకిలి దగ్గర పోయి ఒంటిమిట్ట రఘురామ కోదండ రామ, ఒంటిమిట్ట రఘురామ కోదండ రామ అని 3 సార్లు అంటాడు. 3 సార్లు ఓ ఓ ఓ అని శబ్దం వచ్చేసింది అనమాట. అప్పుడు రాముడు అచ్చాహాయ్ అని చెప్పి ఆ ఇమాం బేగు ఇక్కడ బావి తెవిచ్చాడు. ఇమాం బేగ్ బావిని, ఆ బావిని దర్శించడానికి ఆ ముస్లింస్ ఇక్కడికి రావడమే కాకుండా ఆ రాములను దర్శిస్తూ ఉంటారు. అది ఒక కారణం అయితే, ఇంకోటి ఇది జ్ఞానక్షేత్రము అని జగద్గురు ఆదిశంకరాచార్య వారు తను పర్యటన చేస్తూ ఒంటిమిట్ట రామాలయం దర్శనానికి వచ్చారు. అక్కడికి రామవారిని దర్శించుకున్నాక బయట మండపంలో అశేష మంది భక్తాదులంతా కూర్చొని ఉన్నప్పుడు ఒక ప్రశ్న వేశాడు, జ్ఞానం ఎక్కడ లభిస్తుంది అని. అప్పుడు వారు రకరకాల సమాధానం చెప్పారు. అక్కడ ఉన్న భక్తాదులంతా వాళ్ళలో హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు, హరిజనులు అందరూ ఉన్నారు. ఎందుకంటే జ్ఞానక్షేత్రం కాబట్టి
వారు రకరకాల సమాధానం చెప్పారు. అప్పుడు శంకరాచార్య వారు మీ సమాధానాలు బాగున్నాయి కానీ పరిపూర్ణంగా తోచడం లేదని ఒక శ్లోకం చెప్పారు. మధులుబ్ధో యథాభృంగ పుష్పన్ పుష్పంది వజ్రత్ జ్ఞానలుబ్ధో తథా శిష్య గురు గురువంది వజ్రత్ అని. అంటే తేటిగా తనకు కావాల్సిన మకరందము, ఆ మకరందము మామిడి పుష్పంలో ఉందా, తంగిడి పుష్పం ఉందా, వేప పుష్పం, ప్రతి పుష్పం మీద వాళ్తుంది. మకరందం ఉంటే తేనె తీసుకుంటుంది, మనకు పంచుతుంది. మకరందం లేదనుకోండి వెళ్ళిపోతుంది, ఆ పుష్పాన్ని నలపదు. అట్లాగే నువ్వు జ్ఞానం కావాలంటే మంచి విషయాలు, వాడు హిందువా, వాడు ముస్లిమా, క్రిస్టియనా, హరిజనా నీకు అవసరం లేదు కులాల మతాలతో అని మంచి విషయాలు సేకరించి పదికి చెప్పాలట. అటువంటి యొక్క క్షేత్రం వాటి జ్ఞాన క్షేత్రం, వాటి జ్ఞానానికి కులము మతము ప్రాంతం అంటదు. ఈ విధంగా యూనివర్సిటీలో కాలేజీల్లో అన్ని కులాల వారు మతాల వారు ఉంటారో అదేవిధంగా ఒంటిమిట్ట రామాలయానికి అన్ని కులాల వారు మతాల వారు దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ ప్రవచనాల ద్వారా మంచి విషయాలు చెప్తుంటారు. ఒక వేవులో నూరిపోయారు, నువ్వు దీంట్లో ఉన్నావా దాంట్లో ఉండాలని, దేంట్లోనే ఉండు ధర్మంలో ఉండు అంటారు. యూ కెన్ ఫాలో ఎనీ వన్, కానీ ఫైనల్ గా ధర్మం ప్రధానమని, రామో విగ్రహాన్ ధర్మ అని, నువ్వు రాముని కొలుస్తావో కొలుసవో నాకు సంబంధం లేదు కానీ రాముడు చెప్పింది ఆచరించు అని చెప్తారు ఇక్కడ రామాలయంలో. అందుకే ప్రజలు ఆచరించాలి. ప్రాక్టికల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని విశేషంగా. కాబట్టి ఇక్కడ ముస్లింస్ వస్తుంటారు. అంటే ఇక్కడ మలకాటిపల్లి అని ఒక గ్రామం ఉంది 3 కిలోమీటర్ల దూరంలో. అక్కడ భవనాశి మాలవ అనే ఒక అర్జున వస్తు ఉండేవాడు. ప్రతి మనిషికి పూర్వజన్మ సుకృతం ఉంటుంది. వాళ్ళ జనరేషన్ లో వాళ్ళ వంశంలో ఆ 2వ తరమో 3వ తరంలో 1వ తరంలో మంచి ఆధ్యాత్మికతలు ఉంటారు. ఆ సుకృతం ఏమో కానీ భవనాశి మాలవ బంధకు కోడి కూసేవేలు అంటారు. 3:30 కోడి కూసే, పూర్వకాలం 3 గంటల కోడి కూస్తుంది. అప్పుడు ప్రాతకాలం లేచి చల్లనీళ్ళు స్నానం చేసి ద్వాదశ నామాలు పెట్టుకొని కాళ్ళకు గజ్జలు పెట్టుకొని చిటికలు తీసుకొని గోస కట్టుకొని వస్తుంటాడు. ధబా 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 గల్ 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 ఉంటాయి పోతుంటే అప్పుడు ప్రజలు ఎదా చేసేవాళ్ళు మాలవ భక్తి ముదిరిందని. అది ఎప్పుడు ఆ కాన్సెప్ట్ ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడైనా ఉన్నప్పటికీ అతను పట్టించుకోకుండా వచ్చి రామాలయం ఎదురుగా బయట ఆ కాలంలో లోపలి పోయేవారు కాబట్టి అతను బయట కూర్చొని పాటలు పాడుకుంటూ ఆ విధంగా భక్తులు ఇచ్చే ఆ కొబ్బరిలో అరటిపండు తినుకుంటూ తన్మయత్వంగా పాటలు పాడుకుంటుంటే ఒకనొకప్పుడు ఈ బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో కలెక్టర్ గారు దర్శనానికి వచ్చారు. అప్పుడు ఆ గ్రామ పెద్దలు, ఆ పురోహితులు అయితేనేమి అర్చకులు అయితేనేమి కలెక్టర్ దర్శనానికి వస్తున్నారు, వీడు అంటరాని వాడు, వీడు అడ్డం అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి కొట్టుకుంటా చెరువు వైపుకు తోసేశారు. అంటే దేవస్థానం ఎని పక్కకు అడవుల పక్కకు తోసేశారు. భవనాశి మాలవ బన్ను అతను పట్టించుకోకుండా భయం చేసుకుంటూ అక్కడ కూర్చొని భయం చేసుకుంటున్నాడు. కలెక్టర్ గారికి వచ్చినప్పుడు ఆ యొక్క వేద పండితులు అర్చకులంతా పూర్ణకం స్వాగంతో పిలుచుకొని లోపలికి పోతే ఇటు ఉండే సీతారామలక్ష్మణులు, తూర్ముఖం ఉండే సీతారామలక్ష్మణులు ఆ పక్క తిరిగారు. భవనాశి మాలవ పండితుడు ఏమి స్వామి అంటే నాకు మనసు ప్రధానము, కులము మతము ప్రాంతం కాదన్నప్పుడు ఆ భవనాశి మాలవ అర్చకులు ఆ బ్రాహ్మణులు భుజి మీద కూర్చోబెట్టుకొని భజనలు చేసుకుంటూ గ్రామ పెద్దలు కర్ణాలు రెడ్లు నవాబులు అందరూ తండపులకు వస్తున్నారు గుళ్ళోకి. అతను పిలుచుకొని అతను తెచ్చి గుళ్ళో రంగస్థలం దించితే అప్పుడు అతను పాట పాడాడు రాముని మీద. రామ 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 ఎలుట నా వంతు, ఏకశిలాలయ రామ నన్ను సంరక్ష చేయట నీ వంతు, రామ 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 రామాయని ధరణిపై పడి సాష్టాంగ నమస్కారము చేయట నా వంతు, రారా పుత్రాయని కౌగడి చేర్చుట నీ వంతు, రామ 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 రామాయని రాముని పాదం పట్టండి యమునికి నామం పెట్టండి అని పాట పాడాడు. ఆ పాట పడతానే రాములాడు తిరిగాట. రామనామము రామనామము రమ్యమేనది రామనామము, నీవు నేను భేదములే కయ్యున్నది రామనామము, ఆత్మ సంయోగ సిద్ధికి ఆయుధం శ్రీరామనామము, నిర్వికారము నిర్వికల్పము నిర్గము శ్రీరామనామము, ఆగామి సంచిత ప్రారబ్ధము హరించున్నది రామనామము, ఆలు బిడ్డల సౌఖ్యము కన్నా అధికమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామని అద్భుతంగా పాటలు పాడితే రామవారు తిరిగి దేదీప్యమానంగా అప్పుడు అందరూ ఆ భగవంతుని కళ్ళల్లో నీళ్లు గారుతూ ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా రాముల వారు జ్ఞానక్షేత్రంగా వైభవంగా 3 పూలారుగా వదిలితుందన్నమాట. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు అద్భుతంగా యాత్రకు వసతి సముదాయం అయితేనేమి, మాడావీధులు అయితేనేమి, అదే కాకుండా ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కోసము ఎన్నో చెట్లు పెంచి ప్రతి చెట్టుకు ఒక తెలుగునేమో బొటానికల్ సాక్షిని పేరుస్తూ పర్యావరణ కాపాడుతూ ఆ పర్యావరణం ద్వారా ఎన్నో కొత్త పక్షులు చేరినాయి. ఇక్కడ ప్రభుత్వం వారు బ్యాక్ వాటర్ ఏర్పాటు చేశారు. ఆ సోమశిల డ్యామ్ నుంచి ఆ వారి చెరువు నిండా నీళ్ళ ద్వారా పక్షులు ఉండడం ద్వారా ఈ పర్యావరణ చెట్లు ఉండడం ద్వారా ఈ వాతావరణం ఒక ఆధ్యాత్మిక శోభ, ఒక హైవే రోడ్ లో ఇటువంటి వాతావరణం కలపడం అనేది నభూతో నభవిష్యత్తు. ఒక పక్క గ్రామీణ వాతావరణం, ఒక పక్క హైటెక్ సిటీ వాతావరణం, రెండు మిళితమైన ఒంటిమిట్ట రామాలయము అద్భుతంగా 3 పూల 6 కాయలుగా వదిలుతున్నది. అటువంటి క్షేత్రంలో ఈ దేవాలయాన్ని పూర్వకాలంలో మునులు యాగం చేస్తుంటే మృకుంద మహాముని శృంగిమన మునులంతా యాగ సంరక్షార్థం రాములారి ప్రాంతానికి వచ్చారని, వచ్చినప్పుడు కోదండము పిడిపాకు అంబులపొద్దు ఆయుధాలతో వచ్చే కోదండరామస్వామి అంటారు. ఆ మునుల కోరిక ఇక్కడ వెలిశారని ద్వాపరంలో జామవంతుడు వారు మొదటిసారిగా విగ్రహాన్ని చూసి పూజ చేశారు. జామవంతుడు ప్రశ్న చెప్తారు.
మళ్ళా కలియుగంలో ఈ దేవస్థానం 3 అంచెలుగా బాగా డెవలప్ అయితే వచ్చేసింది. దానికి ముందుగా ఇక్కడ ఉంటోడు మిట్టోడు అని ఇద్దరు దొంగలు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళని, ఆ కాలంలో ఇప్పుడు వాల్మీకి రామాయణంలో వాల్మీకి అంతే బారసాలు కొడుతుంటే నారద మహర్షి మంత్రవాంశ మరా మరా మరే మనసు మారి వాల్మీకి రామాయణం రాసినట్టుగా అక్కడ ఆ కాలంలో బ్యాంకులు లేవు, వస్తు మార్పు ఉండేది. అప్పుడు బ్రాడరీ సిస్టమ్, అప్పుడు బంగారాభరణ ఇంటికి గోడలు పెట్టేళ్ళు, ఆ దొంగలు ఆ బంగారు దోచుకొని ఇక్కడ గుహలాగా ఇక్కడ దాచేవాళ్ళు. రాముడు వారికి దర్శనం ఇచ్చి మీరు మంచిగా బ్రతికిన ఆదిశేవులు మనసు మారి గుడి కట్టాన్ని ఒంటిమిట్ట రామాయణం ఒంటిమిట్ట అంటారు. అది ఒక కాన్సెప్ట్ రాముడిలో, పరల సొమ్ము ఆశించకూడదు అనేది ఆ కాన్సెప్ట్ వాళ్ళు ఫాలో అయ్యారు. అక్కడ ఆ వృత్తాంతము అబద్ధమా నిజమా ఏ పుస్తకంలో ఉంది కాదు, దాంట్లో అంతరార్థం ప్రధానం, మంచి విషయం చెప్పబడింది అక్కడ. అంటే మన పిల్లగాళ్ళు నడుచుకోవాలి, ఈ విధంగా పనసొమ్ము ఆశించకూడదు అనేది ఆ యొక్క ఆరోక్తి ప్రకారమే వాళ్ళు నడుచుకొని గుడి కట్టించని వాళ్ళ పేరు ఒంటిమిట్ట రామాలయం ఒంటిమిట్ట అంటారు. ఈ విధంగా ఈ దేవాలయము 3 పూలు 6 కాయలుగా దేదీప్యమానంగా వెలుగుతూ పాంచరాత్ర ఆగమం ప్రకారము, తర్వాత ప్రతి ధనుమాసంలో తిరుపాయ ప్రవచనాలు అయితే ఏమి, తర్వాత శమీ దర్శనము దసరాలు జరుగుతుంటాయి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలు జరుగుతుంటాయి, రథసప్తమి భీష్మ ఏకాదశి ఇవన్నీ జరుగుతూ ప్రతి ఒక్కరికి ఒక సందేశం ఇస్తూ ప్రతి ఒక్కరికి కానీ 5 నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు విష్ణు సహస్రనామం నేర్చుకోవాలి, శ్రీరామ రక్షస్తోత్రం నేర్చుకోవాలి, హనుమాన్ చాలీస నేర్చుకోవాలి, ఆదిత్య ఉదయం నేర్చుకోవాలి, లక్ష్మీ అష్టోత్తరము, ఈ 5 కంపల్సరీ ప్రతి ఒక్కరి నేర్చుకుంటే బాగుంటుంది జీవితంలో. మన పిల్లకాయలకు కానీ మన పిల్లకాయలకు చాలా మంది స్వామి జ్యోతిష్యం రాపిండి అంటుంటారు, మా వానికి జాతకం రాపిండి అని. జాతకం కాదు ప్రధానము, సంస్కారం ప్రధానము. మన పిల్లకాయలకు 3 ఏళ్ల వయసు నుంచి వాళ్ళకు భరతనాట్యము, కూచిపూడి, తపల, హార్మోనియము, వేమన పద్యాలు, సుమతి పద్యాలు, భారత పద్యాలు, భావత పద్యాలు నేర్పించాలి. 3 నుంచి 7 ఏళ్ల వరకు ఈ తెలుగు సంస్కృతి నేర్పించినప్పుడే పిల్లకాయలు సంస్కారవంతులుగా ప్రజ్ఞావంతులుగా ఒక ఛాలెంజ్ లాగా మనకు పిల్లకాయలు తయారవుతారు అని ఇక్కడ సందేశం ఇస్తుంటాం భక్తులందరికీ. అటువంటి క్షేత్రం ఇది. మన అందరి జీవితాల్లో 3 పూలు 6 కాయలుగా వడ్డిల్లాలని, సకాలంలో వర్షాలు పడాలని, ప్రపంచమంతా శాంతిమయంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణయ్య. ఇట్లా పుట్టపర్తికి వచ్చే విదేశీయులు కానీ, తిరుమలకు వచ్చే విదేశీయులు కానీ ఇక్కడ రామాలయాన్ని 2 కూడా విమానంలో దిగి ఇక్కడికి వస్తుంటారు, కడప ఎయిర్పోర్ట్స్ దిగి ఇక్కడ వస్తుంటారు, కొంత రైళ్లలో వస్తుంటారు యాత్రికులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని దేశాల నుంచి ఇక్కడ దర్శిస్తుంటారు రాముల వారిని. అటువంటి క్షేత్రం ఇది. ఈ విధంగా భగవంతుడు మన అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఓం నమో నారాయణయ్య.